భూ కేటాయింపులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య డైలాగ్ డైనమైట్లు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన సోదరులకు భూముల్ని దోచిపెడుతున్నారు అన్న కేటీఆర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. నిబంధనల ప్రకారమే భూ కేటాయింపు జరిగిందన్నారు. డిఫెన్స్ ఫార్మా అంటూ మొత్తం 200 కోట్ల విలువైన భూములను సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబీకులకు కట్టబెడుతున్నారన్న విమర్శలపై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. మార్కెట్ వాల్యూ ప్రకారమే ఆ భూముల విలువ 7.5 కోట్లు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అయినా భూముల కేటాయింపులపై కమిటీదే తుది నిర్ణయం అన్నారు మంత్రి. 5 ఎకరాలకు ఎంత అవుతుంది? దాని భూతత్వంలో పెట్టి 10 అంతలు పెట్టి 20 అంతలు పెట్టి ప్రజలు నమ్మే విధంగా 2 కోట్ల రూపాయల భూమిని ఉటిగానే ఇచ్చినట్టు చెప్పే ఆలోచన సరికాదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి 200 కోట్లు పరిశ్రమలకు సంబంధించి ఔత్సాహికులకు మనం ప్రోత్సాహం చేయాలి. అక్కడ ఉన్న విధి విధానాల లోపండే నిర్ణయం చేయబడటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సబ్సిడీస్ ఇస్తూ ఉంటాం. ఎందుకు సబ్సిడీలు ఇచ్చినావు, ఎందుకు ఇన్సెంటివ్స్ ఇచ్చినావు అంటే పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతోనే బోర్డు మెంబర్స్ కూర్చొని నిర్ణయం చేసిన మేరకే ఆ బోర్డు నిర్ణయం చేసింది, ఆ బోర్డు ఇచ్చింది. సో దీంట్లో ఇష్యూ లేనిది 7.5 కోట్ల రూపాయలు ఆ బోర్డు నిర్ణయం చేస్తే దీనికి 200 కోట్లు ఎట్లా వస్తాయి? మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. భూముల స్కామ్ పై చర్చకు రావాలని శ్రీధర్ బాబుకు సవాల్ విసిరారు. నేను ఈరోజు శ్రీధర్ బాబు గారు మరి మంత్రిగా ఈరోజు ఆధారాలు అడుగుతా ఉన్నారు కదా. నేను ఇప్పుడు అనేకమైనటువంటి ఆధారాలు ఇచ్చిన ఈ ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన 15,000 కోట్ల విషయం కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న భూదందా మీద కానీ 22A మీద కానీ ఆధారాలు అడుగుతున్నాడు కదా. నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. మరి శ్రీధర్ బాబు గారు ఎప్పుడు వస్తారో కనుక్కోండి. మరి మీ ఆఫీస్లో పెడతారా, లేకుంటే ఎనీ స్టూడియోలో పెడతారా, మరి లేకుంటే వారు బహిరంగంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడతారా? ఎక్కడ పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. శ్రీధర్ బాబు గారు సిద్ధమని అడుగుతున్నా. భూ కేటాయింపులపై బీఆర్ఎస్ కావాలని రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.